ఇంటికి వెళ్ళడానికి 83 డేస్ ఎందుకు పట్టింది? లిఫ్ట్ ఎందుకు అంత పాత లిఫ్ట్ తీయడానికి 4 రోజులు పట్టింది. ఓహో, తీసి కొత్త వేయడానికి. లిఫ్ట్ ఏమో పెద్దది, మళ్ళీ గోడలు పగలు కొట్టారు. గోడలు పగలు కొట్టి మళ్ళీ కాంక్రీట్ వర్క్ చేసి మళ్ళా వాటిని ఏమంటారు, రాళ్ళు పరుస్తారు, గ్రనైట్ రాళ్ళు పెట్టి మళ్ళీ కొత్త లిఫ్ట్ జాన్సన్ అండ్ జాన్సన్ ఆటోమేటిక్ పెద్ద లిఫ్ట్ అది పెట్టేసరికి 83 రోజులు అయిపోయింది. ఈ లోపల పండగలు వచ్చాయి. పండగలకి ఏం చేశారు మరి? దసరా, దీపావళి కూడాను హాస్టల్లోనే. ఏ బహుత్ అన్యాయం హే. ఏం చేస్తాం, ఫోను ఒకళ్ళ పోనీ మొహాలు ఇంట్లో భోజనాలు పట్టుకొచ్చారా? తెస్తారుగా, మామూలే కాదు. హాస్టల్లో కూడా స్పెషల్ ఫుడ్ చేశారు. దసరా వచ్చింది, దీపావళి వచ్చింది, లిఫ్ట్లో పనిచేసేవాళ్ళు రాలా, లేట్ అయింది. నేను ఇక్కడ ఉండిపోయాను. పాపం వీళ్ళు వచ్చి ఉన్నారు ఇక్కడ నాతో పాటు, ఇబ్బంది లేదు. కొడుకు ముఖ్యంగా కాపలా కాశాడు, ఫ్రీక్వెంట్గా వచ్చి వెళ్ళేవాడు. వాడు చూసుకున్నాడు బాగా. కొడుకు ఉంటే అదొక దమ్ము, ధైర్యం గొప్పగా ఉంటుంది. ఎంతమంది సార్ మనకి? అబ్బాయి అమ్మాయి. ఓకే, అబ్బాయి అమ్మాయి. అబ్బాయికి ఎన్నేళ్ళు? 34. అమ్మాయి 10 years చిన్న. నాకు 40 ఏళ్ళప్పుడు కూతురు పుట్టింది. when I was 40-year-old. అండ్ షీ ఈజ్ నౌ 24. సో అయితే మీరు 64. 63 years and few days. మొన్న అక్టోబర్ 11 అమితాబ్ బచ్చన్ నేను ఒకే రోజు, సంవత్సరం తేడా. అబ్బా, పుట్టాం. చాలా మీరు ఈవెంట్ఫుల్ లైఫ్ అంటే ఫస్ట్ నుంచి. కానీ ఈ ఎంటర్టైన్మెంట్ మీడియాలోకి అసలు ఎలా వచ్చారు మీరు? అనుకోకుండా వచ్చాను. నేను ఈనాడు ఆంధ్రజ్యోతిలో కొద్ది కాలం ఉద్యోగం చేసి జర్నలిస్ట్గా ఉన్నారు. తర్వాత వదిలేసి అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో అనువాదాలు చేసుకుంటూ ఉండేవాడిని. మీరు చెప్పిన కొన్ని కోట్స్ చెప్పరా? ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది. అది మీద సార్ నేను విరివిగా చాలాసార్లు వాడేసుకున్నాను. మంచిదేగా, ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అమ్మా. ఎన్నిసార్లు వాడుకుంటామో అది లోయల్ ఇంటాస్ వాళ్ళకి రాశారు. గిరి సార్ మేనేజర్ అప్పుడు. ఆ ఏజెన్సీతోనే ఒక మంచి అనుభవం ఉంది, చెప్తాను. అట్లా చాలా రాశాను. తర్వాత స్మాల్ సేవింగ్స్ కూడా రాశాను. సొమ్ము భద్రం భవిత బంగారం అదొకటి రాశాను. దానికి ఇంగ్లీష్ ఏదో ఉండే, సేఫ్ మనీ ఫ్యూచర్ ఏదో ఉండే. ఒరిజినల్ పట్టుకోను నేను, భావంలోకి వెళ్ళిపోతాను. అంటే ట్రాన్స్లేషన్స్ ఇవి. ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది. అది కూడా అనువాదం. ఒరిజినల్ ఏంటో, ఒరిజినల్ an idea changes your life, something like that. అదే నేనంతా ఒకేసారి వస్తుంది థాట్ అనమాట. ఇంగ్లీష్లో థాట్ వస్తుంది, అక్కడ ఇంగ్లీష్ లైన్, ఇక్కడ తెలుగు లైన్ రాస్తాం. అట్లా వాయిస్ కూడా ఇచ్చారు కదా మీరు యాడ్స్కి, వాటికి. ఏది మీరు ఎక్కువ బాగా తృప్తినిచ్చిన జాబ్ అంటే మీ వర్క్ ఏది? ఈ యాంకరింగ్ ఒకవైపు, యాక్టింగ్ ఒకవైపు, అడ్వర్టైజింగ్ లైన్ ఒకవైపు, ఇంకోవైపు వాయిస్ ఇవ్వడం. జర్నలిజం. అవునా? ఎవరినైనా ఉతికారేసారా? అలాంటి జర్నలిజమా? కాదు, మంచి జర్నలిజం అంటే మంచి అంటే ఐఎమ్ సేయింగ్ నేను జర్నలిజం, కల్చరల్ రిపోర్టింగ్ చేసేవాడిని. పెద్ద జర్నలిస్ట్గా పెద్ద గొప్పగా సాధించింది ఏం లేదు, మీలాగా సాధించింది ఏం లేదు. నేను మనుషుల్ని సాధిస్తా సార్, ఏం సాధించాను తెలియదు కానీ అంతేగా. నేను ఇంట్లో వాళ్ళని సాధిస్తుంటాను. జర్నలిజం తర్వాత అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో పనిచేసేవాడిని. ఒకరోజు ఏదో ఇట్లా కూర్చుని ఉంటే యాడ్ ఏజెన్సీలో ఒక ఆమె మాలిని రెడ్డి అనే మేడం వచ్చి, దాస్ నువ్వు చిన్నప్పుడు ఎప్పుడు నాటకాలు వేసానని చెప్పావు నాకు, ఇవాళ ఏదో ఆడిషన్స్ జరుగుతున్నాయి, ట్రై చేయి ఒకసారి అంది. చాలామంది వచ్చి వెళ్ళారు, నచ్చట్లేదు సార్కి అంటే, నేను ఎప్పుడో చిన్నప్పుడు 2-3 నాటకాలు వేసానమ్మా, నాకు పెద్ద అనుభవం లేదంటే, పర్లేదు వెళ్ళు అన్నారు. వెళ్ళాను. ఆయన ఎవరు నువ్వు అంటే, ఇట్లా ఇక్కడ ట్రాన్స్లేటర్ ఉంది సార్, కాపీ రైటర్ని, తెలుగు కాపీ రైటర్, తెలుగు ట్రాన్స్లేటర్, యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ ఉందంటే, మెట్రికులేషన్లో ఒక నాటకం, ఇంటర్మీడియట్లో ఒక నాటకం, మా ఊరిలో సర్వేశ్వర గారి డైరెక్షన్లో ఒక నాటకం, మెట్రికులేషన్లో డీకే మాస్టారు, సహదేరావు గారి మాస్టారు వాళ్ళ డైరెక్షన్లో ఒక నాటకం, ఇంటర్మీడియట్లో ఒక ఒరియా నాటకం ఏదో చేశాను. సరే నీకు ₹1,00,000 ఇస్తున్నాను, కూర్చో, ₹1,00,000 నీకు ఇస్తున్నాను, ఫేస్ చూపించాను. చూపెట్టాను, ఆనందం. బాగుంది, చాలా బాగా చేసావయ్యా, చాలా ఆనందం, బాగా చూపెట్టావు, ఒక 50,000 వెనక్కి తీసుకుంటున్నాను, ఎక్స్ప్రెషన్ ఇవ్వు అన్నాడు. ఇచ్చాను. మళ్ళీ ఒక 25,000 ఇస్తున్నాను అన్నాడు, మళ్ళీ తీస్తున్నాను అన్నాడు. ఆ వేరియేషన్స్ చేయమన్నాడు, చేశాను. 3 రోజుల తర్వాత షూటింగ్ ఉంటుందో వచ్చే అన్నాడు. స్పాట్లో డిసైడ్ చేశాడు ఆయన. అట్లా స్మాల్ సేవింగ్స్ యాడ్కి ఫస్ట్ వర్క్ అనమాట అది. అప్పటికి మీరు ఇలాగే ఉండేవారా? ఇంకా బాగా సన్నగా ఉండేవారా? లేదు, లావుగానే ఉన్నాను.
నేను ఎప్పుడు పెళ్ళైన లావుగానే 5 ఏళ్ళకి లావు అయిపోయాను. మీ ఆవిడ వంట అంత బాగుంటుందా సార్? లేదమ్మా, మా జీన్స్ అలాగే ఉంటుంది, అదే జెనెటిక్. ఇంట్లో అందరూ ఇలాగే ఉంటారు. సో అట్లా ఆ ఎంటర్ అయ్యాను. మెల్లగా ఇంట్రెస్ట్ కలిగింది, అరే ఇందులో ఏదో ఉంది అని. మెల్లగా ఈ సీరియల్స్, చిన్న చిన్న మోడలింగు, అప్పుడు ఏవో మోడలింగ్ చేశా, స్మాల్ సేవింగ్స్కి, సిడిఆర్ హాస్పిటల్కి, ఏవో రకరకాలు చేశాను. ఫండు కాలింగ్ అని టాటా టెలి సర్వీసెస్ వాళ్ళకి, ఇలాగ చాలా మోడలింగ్ కూడా చేశాను అప్పట్లో. మెల్లగా టీవీ ఫీల్డ్లోకి వచ్చా. ఒకానొక పార్టీలో అడవి శ్రీనివాస్ గారు కలిసి అవకాశం ఇచ్చారు. మొదటి టెస్ట్లో ఫెయిల్ అయ్యాను, తర్వాత పాస్ అయ్యాను. మెల్లగా వచ్చేసింది. తర్వాత ఈటీవీ 2లో ఆహా అనే ప్రోగ్రామ్ 7 ఏళ్ళు చేశాను. తర్వాత ఎవరి గోల వారిది సూపర్. ఎవరి గోల వారిది అయితే సూపర్ హిట్. ఒక 5 ఏళ్ళు దున్నేశారు మీరు. అసలు ఆ షో కోసం వెయిట్ చేసేవారు అందరూ. ఇందాక మీరు లక్ష్మీ పార్వతి వాయిస్ చేశారు కదా, కొంచెం చేయండి ఒకసారి, చెప్తాను. అంటే ఏ విధంగా? ఇప్పుడు ఏదైనా నన్ను ఇంటర్వ్యూ చేయండి లక్ష్మీ పార్వతి. ఎంతో గొప్ప నటులు, గొప్ప రచయిత కూడా అవ్వవలసిన కిషోర్ దాస్ గారు ఉన్నారు మనతో. నమస్కారం కిషోర్ దాస్ గారు. నమస్కారం. మా ఎవరి గోల వారిది ప్రోగ్రాంలో ముఖ్యంగా చెప్పాలంటే అన్ని వాయిస్లు ఒకే మనిషి ఇచ్చాడు. ఎవరు సార్ వాళ్ళు? భవిరి రవి. భవిరి రవి గారు నాకు తెలియకపోవడం ఏంటి సార్? ధ్వని అనుకరణ చక్రవర్తి. అవును, ఆల్ వాయిసెస్, ఇందిరాగాంధీ దగ్గర నుంచి, బరాక్ ఒబామా దగ్గర నుంచి, సోనియా గాంధీ దగ్గర నుంచి, జవహర్లాల్ నెహ్రూ వాయిస్ దగ్గర నుంచి, రాజశేఖర్ రెడ్డి గారి, అందరికీ నమస్కారములు, అంతేనా? అదే అవన్నీ బరాక్ ఒబామా. అసలు ఏంటేంటో చేసేస్తాడు ఆయన, మాయ చేసేస్తాడు. అవును అవును, అద్భుతం. మీరు మిమిక్రీ చేస్తుంటే గుర్తొచ్చింది మా భవిరి రవి, నాకు గుర్తొచ్చింది. ఇంట్రెస్ట్ సార్ మిమిక్రీ. నేను కూడా ఒక 8-10 గొంతులు అలా ప్రాక్టీస్ చేసి చిన్నగా. భవిరి రవి 150కి పైగా గొంతులు చేశాడమ్మా. అయ్యో, ఆయన తోపు జీనియస్. అసలు నాకు ఆశ్చర్యం వేస్తుంది, అంత టాలెంట్ ఎట్లా ఉంటుంది ఒక మనిషి దగ్గర అని. అన్ని వాయిస్లు చేయడం అంత చిన్న విషయం కాదు. అండ్ దాదాపు నేరుగా చేస్తాడు ఆయన. చంద్రబాబు అంటే దాదాపు చంద్రబాబు దగ్గరగా వెళ్తాడు. మీరు చేయరా సార్ మిమిక్రీ? అస్సలు రాదమ్మా, అసలు. మీరు జస్ట్ వచ్చి సూత్రధారుడు అంతే. మీరు వచ్చి అనేసి ఇదేం జరిగిపోతుందని నేను కొంచెం సెటైర్ బాగా పలుకుతుంది నాకు, కొంచెం. అంటే మెయిన్గా అంటే నేను డైరెక్టర్స్ యాక్టర్ని ఆల్వేస్. నాకు పెద్ద సొంతంగా ఏమి అన్ని తెలివితేటలు ఉండవు, అంత టాలెంట్ కూడా లేదు. అయ్యో. కానీ డైరెక్టర్ చెప్పింది పట్టుకోగలుగుతా. మాకు అంజద్ బాబు గారు డైరెక్టరు. ఆయన అసలు ఆయన కూడా చాలా సహజ వేటకారి, మామూలు కాదు, రియల్ లైఫ్లో కూడా అంతే. ఆయన చెప్తాడు, నేను చేసేస్తాను. నేను ఏ షూటింగ్కి వెళ్ళినా కూడా, నేను ఇప్పుడు వినోద్ ఫిల్మ్ అకాడమీలో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాను. నేను మా స్టూడెంట్స్కి ఎప్పుడు చెప్తుంటాను, షూటింగ్కి వెళ్తే ఫస్ట్ డైరెక్టర్ నాడి పట్టుకోండి అంటాను. అవును, డైరెక్టర్ పల్స్ పట్టుకోవాలి. నేను అది పట్టేస్తాను, వదిలిపెట్టినది చాలా ఫాస్ట్గా పట్టుకుంటాను, కాబట్టి ఇబ్బంది లేదు. అవును, సహజంగా వాళ్ళని చేసి చూపించమంటాను నేను. ఐ రిక్వెస్ట్ దెమ్. అంజద్ బాబు గారు చేసి చూపిస్తారు, ఆయన కొంచెం చేసి చూపిస్తే చాలు, మిగతాది నేను అల్లుకుపోతా. ఆ టాలెంట్ ఉంది.